హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోదావరి పద్మశ్రీ గారు రచించిన మరో మనిషి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బయట వాతావరణం ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ఎలాంటి మనసునైనా పరవశింపచేసేలా ఉన్నాయి చల్లని గాలి, తెల్లని వెన్నెల. కాని సునీత మనసు మాత్రం గజిబిజిగా ఉంది, కల్లోలంగా ఉంది. సహజంగా ప్రకృతి అంటే ఇష్టపడే సునీతకు అంత చల్లని వాతావరణంలో కూడా చెమటలు పడుతున్నాయి. అప్పుడే వచ్చిన ఫోన్ గురించి, అందులో మాట్లాడిన వ్యక్తి గురించి ఆమె ఆలోచిస్తుంది. అలా ఫోన్ రావటం ఆమెకు మొదటిసారి కాదు, 10-15 సార్లు అలా వచ్చి ఉంటుంది. ఫోను మళ్లీ రింగ్ అయింది. హలో, చిన్న స్వరంతో అంది సునీత. సునీత, అదే స్వరం. సునీతలో కలవరం మొదలైంది. ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. మాట్లాడవేం సునీత, బావున్నావా? నిన్ను చూసి చాలా రోజులైంది. కనీసం నీ అందమైన గొంతైనా విందామని. సునీత స్తబ్దురాలై వింటోంది. ఎలా ఉన్నావు సునీత? కనీసం నీ గొంతైనా వినకుండా ఉండలేను నేను. నిన్ను చూడకుండా ఇన్నాళ్ళ నుంచి ఎలా ఉన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నీ మీద నాకెంత ప్రేమో తెలుసా? అనుక్షణం నా మదిలో నువ్వే. ఏ పని చేసినా, ఎక్కడున్నా నిన్ను గూర్చే ఆలోచన. సునీత మొహం నుండి చెమటలు కారటం ఆరంభించాయి. రిసీవర్ పట్టుకున్న చెయ్యి వనకసాగింది. శంకర్ ఇంట్లో లేడా? ఒక్కరితివి ఏం చేస్తున్నావు? కనీసం నా గురించి ఒక్కసారైనా ఆలోచిస్తావా? రియల్లీ ఐ లవ్ యూ సునీత. నాకు పెళ్ళైనా నీ మీద ప్రేమ కలగటం లేదు. సునీత మరి భరించలేకపోయింది. షటప్! పెళ్ళైన దాంతో ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదు? మీ ఆవిడతో ఇంకెవడైనా ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించు. మనసు కూడ తీసుకుని పలికింది. నాకేం అభ్యంతరం లేదు. ఎవరెలా పోయినా నాకు నువ్వు కావాలి. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. శంకర్ కన్నా నిన్ను ఎంతో బాగా చూసుకుంటాను. అన్ని విధాలా అతని కన్నా మెరుగైన వాణ్ణి. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. ఛీ రాస్కెల్! ధైర్యం ఉంటే ఆయన వచ్చాక మాట్లాడు, గట్టిగా అరిచింది సునీత. వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఫోన్ పెట్టేసిన సునీతకు విపరీతమైన ఏడుపొచ్చింది. భయంగానూ అసహ్యంగానూ అనిపించింది. దిండులో ముఖం పెట్టుకుని ఏడవసాగింది. మళ్లీ ఫోన్ రింగ్ అయింది. త్రుళ్ళిపడింది సునీత. కళ్ళు తుడుచుకొని గొంతు సరచేసుకుని రిసీవర్ ఎత్తింది నెమ్మదిగా. హలో సునీ, అది శంకర్ గొంతు. హమ్మయ్యా అనుకొని తాను పలికింది. వేగంగా వచ్చేయండి, నాకు భయంగా ఉంది. ఒంటరిగా ఉండలేకపోతున్నాను, ప్లీజ్. ఏంటి సునీ, ఏమైంది? చిన్నపిల్లలా అంటున్నావు? మీటింగ్ ఇప్పుడే పూర్తయింది. 1 గంటలో నీ ముందుంటాను, సరేనా? అనునయంగా అన్నాడు శంకర్. మళ్ళీ ఆ రాస్కెల్ ఫోన్ చేశాడండి. వాడా? అందుకోసమేనా అంత నర్వస్ గా ఫీల్ అవుతున్నావు? నేను వచ్చేస్తున్నాగా, టేక్ ఇట్ ఈజీ. ఫోన్ పెట్టేనా? సరే. ఫోన్ పెట్టేసి ముఖం కడుక్కొని నీట్గా తయారై శంకర్ కోసం ఎదురు చూడసాగింది. సునీతకు పెళ్ళైన దగ్గర నుంచి ఈ ఫోన్ సమస్య మొదలైంది. శంకర్ ఒక కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్. ఫీల్డ్లో ఎక్కువగా తిరగవలసిన ఉద్యోగం. ఇంట్లో ఫోను, వెహికల్ వంటి సౌకర్యాలున్నా భార్యతో పూర్తికాలం గడపలేని పరిస్థితి శంకర్ది. ఫ్రెండ్ పెళ్లికని వెళ్లి సునీతను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై తల్లిదండ్రుల దగ్గర పట్టుబట్టి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. చూపులు తిప్పుకోలేని సౌందర్యం ఆమెది. బంగారు ఛాయ, కొటేరేసిన ముక్కు, చిన్ని గడ్డం, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, సన్నని నడుము. దాన్ని మరీ చిన్నదిగా చేసి చూపే సౌందర్య సంపద వెరసి సునీత. పెళ్లైన తొలినాళ్లలో శంకర్ గురించి ఆలోచించింది ఆమె. ఎలా ఉంటుందో కొత్త కాపురమని బెంగపడేది. కాని శంకర్ ప్రేమ, లాలన ఆమెను ముగ్ధురాల్ని చేశాయి. అన్నిటికంటే అతని మనసు, సంస్కారం ఆమెకు ప్రియమైనాయి. అన్నీ బాగున్నా అప్పుడప్పుడు ఫోన్లో ఈ అపశృతులు. పెళ్లైన కొత్తలో శంకర్ క్యాంపుకని వెళ్ళినప్పుడు వచ్చింది ఫోన్ ఒకసారి. సునీత, బావున్నావా? ఆశ్చర్యపోయింది. అపరిచిత వ్యక్తి గొంతు. ఎవరు మీరు? ప్రశ్నించింది. మరచిపోయావా? చదువుకునే రోజుల్లో నన్ను ప్రతిరోజు చూసేదానివి. సునీతకేమీ అర్థం కాలేదు. డిగ్రీ వరకు చదువుకున్న సునీత క్లాస్మేట్స్ అందరితోనూ చనువుగా ఉండేది. సహజంగా అందగత్తే. అందులోనూ కొంచెం తెలివైంది కావడం వలన అందరి దృష్టి ఆమె మీదనే ఉండేది. నాకేం గుర్తు రావట్లేదు, సారీ, మీ పేరు? అట్నుంచి చిన్నగా నవ్వు. నీకు పెళ్ళైందంటగా, అంత అందగత్తెవి, అతన్నెలా చేసుకున్నావు? సునీతగా ప్రసంగం నచ్చలేదు. శంకర్ తనంత అందగాడు కాకపోయినా
ఒడ్డు పొడుగు ఉన్న మనిషి. చక్కగానే ఉంటాడు. అన్నిటికీ మించి మంచి మనసున్న మనిషి. ఆడదానికి అంతకంటే ఇంకేం కావాలి? మీరు చాలా అనవసరంగా మాట్లాడుతున్నారు. మీకేదైనా పని ఉంటే ఆయన వచ్చాక ఫోన్ చేయండి. కోపాన్ని పళ్ల బిగువన అణుచుకొని చెప్పింది సునీత. ఆహా, అతనితో నాకేం పని లేదు. నీతోనే మాట్లాడాలని, నీ గొంతు వినాలని. వాట్ డూ యు మీన్? అదే, యుసీ సునీత, నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించేవాణ్ణి. ప్రేమిస్తున్నాను కూడా. కాని అనుకోకుండా నీకు పెళ్ళైపోయింది. ఇటీవలే నాకు కూడా మా అక్క కూతుర్నిచ్చి కట్టబెట్టారు. ఆమె నీ అంత బావుండదనుకో. నీ అందమెక్కడా, అదెక్కడా. నువ్వు సరేనంటే నీ మీద ఆశ చావలేదు. ఎవరికి ఏమీ తెలియాల్సిన పని లేదు. నువ్వు పెళ్ళైన దానివే కాబట్టి నీకే ఇబ్బంది రాదు. గుట్టు చప్పుడు కాకుండా మనిద్దరం ఏదో చెప్పసాగాడు. మరి భరించలేకపోయింది ఆమె. షటప్ ఈడియట్. పిచ్చి పిచ్చిగా ఉందా? మళ్ళీ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఫోన్ పెట్టాయి అని అరిచి ఫోన్ పెట్టేసింది. అప్పటికే ఆమెకు చెమటలు పట్టాయి. ఆ గొంతు ఎవరిదో ఎంత గుర్తు చేసుకుందామన్నా సాధ్యం కాలేదు. సునీత హృదయం భారమైంది. శంకర్ వచ్చాకే అతనితో ఆ విషయం చెప్పడానికి సంకోచించింది. ఏమో, అసలే కొత్త కాపురం. తన తలరాత బాగోకపోతే అతను లేనివి ఊహించుకునే ప్రమాదం ఉంది. ఇంకా ఆలోచించి అప్పటికి ఊరుకుంది. మళ్లీ రెండోసారి ఫోన్ వచ్చినప్పుడు ఒక నిశ్చయానికి వచ్చి జరిగిన విషయం శంకర్కి చెప్పడమే మంచిదనిపించింది. భయపడుతూనే శంకర్ కూల్గా ఉన్నప్పుడు చెప్పింది. అంతా విని శంకర్ నవ్వేశాడు. ఓస్, దీనికేనా అంత బాధపడుతున్నావు? అలాంటి ఫోన్లు ఈ మధ్య సాధారణమైనవే. అలాంటి వెధవలు చీకట్లో రాయిలేస్తారు. తగిలితే అదృష్టం. నిజంగా భర్తంటే ఇష్టం లేని వాళ్ళకి, భర్తతో సుఖం లేని వాళ్ళకి అది ఒక అవకాశమేగా. చివుక్కును తలెత్తి చూసింది సునీత. మళ్లీ ఓ నవ్వు నవ్వేశాడు శంకర్. టేక్ ఇట్ ఈజీ మై సునీ. యు ఆర్ మై బ్యూటిఫుల్ వైఫ్. సో దోస్ ఆర్ కామన్. ఈసారి నేనున్నప్పుడు ఎప్పుడైనా ఫోన్ వస్తే సైలెంట్గా నాకివ్వు. వాడి పని నేను చెప్తా. సునీత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆమె గుండె ఆనందంతో పొంగిపోయింది. అంత మంచి భర్తని ప్రసాదించినందుకు తల్లిదండ్రులకు, దేవుడికి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆమె ఇంకా ఆలోచించడం చూసి, వదిలేమన్నాగా, రందు ఆకలేస్తోంది అని చెయ్యపట్టి లాగాడు శంకర్. అప్పుడే భోజనం చేసి అతని మాటలకి, చేసిన చేష్టకి బాధనంతా మరచిపోయి సిగ్గులు మొగ్గైంది సునీత. తమ ఇద్దరి మధ్య మూడో ప్రమేయం ఉండకూడదు అన్నట్లుగా గాలి కూడా చొరవలేనంతగా దరి చేరిపోయింది. ఆలోచిస్తున్న సునీతకి కారు హారన్ వినిపించి లేచి శంకర్కి ఎదురెళ్ళింది. ఆమె భుజం మీద చెయ్యేసి లోపలికెళ్లాడు శంకర్. బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి ఆమె వైపు చూసి ప్రశ్నించాడు. ఏంటి సునీ, మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఆ రోగ్ ఫోన్ చేశాడు. ఏవేవో అర్థం కాని విధంగా వాగుతున్నాడు. నాకు భయంగా ఉందండి. ఓస్, మళ్ళీ అదేనా? వదిలేమన్నానుగా. నేను ఎన్నోసార్లు వాడిని తిట్టాను. వాడి అడ్రస్ తీసుకోవడం వీలు కాలేదు. అప్పటికే ఎక్స్చేంజ్లో కూడా ట్రై చేశాను అని చెప్పి శంకర్ లోనికి వెళ్లాడు. ఓ నిట్టూర్పు విడిచి అనుసరించింది ఆమె. ఆ తర్వాత ఓ 10 సార్లు అలా ఫోన్ రావటం, శంకర్ చెప్పినట్లు ఫోన్ పెట్టేయడం చేసేది. అలా ఆ బాధ నుండి తప్పించుకుని ఊపిరి పీల్చుకుంది సునీత. రేపు మా ఫ్రెండ్ ప్రసాద్ వస్తున్నాడు సునీ. ఫోన్ చేశాడు. ఓ 4 రోజులుంటాడు. నాకు చాలా క్లోజ్. ఓ రోజు చెప్పాడు శంకర్. సునీత ఆనందంగా బొర్ర ఊపింది. వాడు మనకేం అడ్డు కాదులే, అవతల గదిలో ఉంటాడు చిలిపిగా అన్నాడు. సునీత సిగ్గుపడింది. పోదురు అని దరిచేరింది. ప్రసాద్ వచ్చే రోజు ఏదైనా స్పెషల్ డిష్ ప్రిపేర్ చేద్దామని వంటింట్లో బిజీగా ఉంది సునీత. శంకర్ ఆఫీస్ రూంలో కూర్చుని ఏవో ఫారాలు నింపుకుంటున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. కిచెన్ కమ్ డైనింగ్ రూంలో ముందు రోజే వేయించిన సెకండ్ సెట్ కూడా రింగ్ అయింది. మాటలు దానిలోంచి ఎలా వినిపిస్తాయోనని ఉత్సుకతతో రిసీవర్ ఎత్తింది. అవతల నుంచి ఎవరిదో కంఠం వినిపిస్తోంది. సారీ శంకర్, నేను రావట్లేదు. అర్జెంటుగా మరో క్యాంప్ వచ్చి పడింది. వచ్చే నెలలో తప్పకుండా వస్తాను, ఏమనుకోకు. బై నువ్వు చెప్పినట్లే చేశాను. నువ్వు అనుమానించినట్లు మీ ఆవిడ ఫ్లెక్సిబుల్ కాదు. మంచిదే. ఈ మధ్యన నా స్వరం వినగానే ఫోన్ పెట్టేస్తోంది. ఆర్ యూ సాటిస్ఫైడ్? బీ హ్యాపీరా. కానీ రుమాలు నోట్లో పెట్టుకుని మాట్లాడలేక చచ్చాననుకో. ఫోన్ బిల్లు బోల్డంత అయింది. ఇవ్వటానికి సిద్ధంగా ఉండు. మీ ఆవిడ తిట్లు, నీ తిట్లు భరించినందుకు డబుల్ పేమెంట్, కాక్టైల్ పార్టీతో సహా అంటూ అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. వంటింట్లోంచి వింటున్న సునీత అచేతనురాలైంది. బాహ్య స్పర్శ పోయిందానిలా రిసీవర్ జారి విడిచింది. ఆ మతి భ్రమణావస్థలోనే ఆమెకు శంకర్లోని మరో మనిషి వికృతంగా దర్శనమిస్తున్నాడు భయంకరంగా.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.